కృష్ణానదికి పక్కన ఉన్న చిన్న గ్రామమే వేణుపురం. ఆ గ్రామంలో ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో నివసించేవాడే రామభద్రయ్య. వేణుపురం గ్రామ పెద్ద. రామభద్రయ్య పేరు చెప్పిందే ఆలస్యం. చుట్టుప్రక్కల 10 గ్రామాలలో కూడా ఆ పేరు మారుమ్రోగేది. పరిపాలనలో కఠినంగా ఉండేవాడు, కానీ మనసు మాత్రం వెన్నముద్ద లాంటివాడు. ఎవరైనా సరే, బాటసారి అయినా సరే, పేదవాడైనా, గ్రామంలో ఏ మూల నుంచి వచ్చినా సరే రామభద్రయ్య ఇంటి ముందు నిలబడి అయ్యా అని పిలిచారంటే ఆయన చేయి ఒట్టిగా వెనక్కి వెళ్ళేది కాదు. ఆయన ఔదార్యం గురించి చెప్పాలంటే, ఒకసారి ఒక బాటసారి నాకు కడుపారా తినాలని ఉంది అని అన్నాడు. రామభద్రయ్య తన ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టి పడుకోవడానికి మెత్తటి పడక కూడా ఏర్పాటు చేశాడు. లేదు అనే మాట ఆయన నోటి వెంట ఎప్పుడూ వచ్చింది లేదు. అందుకే దూరాల నుండి కూడా ప్రజలు ఏదైనా పని మీదైనా రామభద్రయ్య ఇంటికే వచ్చేవారు. ఆయన ఆతిథ్యం పొందిన తరువాత వచ్చిన పని చూసుకుని వెళ్ళేవారు. ఇంతటి రామభద్రయ్యకు ఈ లోకంలో ప్రాణం కంటే ప్రియమైన ఒక వస్తువు ఉంది. అది కాళింది అనే గోవు. రామభద్రయ్యకు ఆమె పాలు, ఆమె చూపు, ఆమె పక్కన నిలిచిన క్షణాలు అన్నీ జీవితానందమే. వేణుపురానికి 10 మైళ్ళ దూరంలో ఉండే పాలవాయి గ్రామానికి జమీందారు వెంకటపతి నాయుడు. ఆయనకు ఆవులు, గేదెలు, గుర్రాలు, పశువులంటే పిచ్చి ప్రేమ. తన పశువుల శాలలో అరుదైన జాతి పశువులను అట్టపెట్టుకునేవాడు. ఒకనాడు ఒక వర్తకుడు వచ్చి, అయ్యా, వేణుపురంలో రామభద్రయ్య పెంచే కాళిందిని నేను ఇప్పటి వరకు చూసిన ఏ గోవుతోనూ పోల్చలేను అని చెప్పాడు. ఆ మాట విన్న నాయుడు, అలాగైతే ఎంత ధనమైనా ఇచ్చి కాళిందిని తీసుకుని రండి అని తన మనుషులను పంపాడు. వెండి నాణేల సంచులు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు గుర్రం మీద వేసుకుని వెళ్ళారు. కానీ రామభద్రయ్య ఒప్పుకోలేదు. కాళిందిని కాదు, మరేదైనా అడగండి అని మర్యాదగా వారిని పంపాడు. మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఈసారి రెట్టింపు ధనంతో. రామభద్రయ్య మళ్ళీ వద్దన్నాడు. 3వసారి, 4వసారి కూడా వచ్చారు. ప్రతిసారి రామభద్రయ్య కాళిందిని విడిచి మరేదైనా ఇస్తాను అని చెప్పేవాడు. ఈ సంగతి నాయుడికి చేరింది. ఇంత ఆశ్చర్యమైన గోవేమిటో చూడాలి అని నాయుడు స్వయంగా మారువేషంలో వేణుపురానికి వచ్చాడు. కాళిందిని కల్లారా చూశాడు. ఆమె అందానికి, ఆమె ప్రశాంత నేత్రాలకు నాయుడు మనస్సు కరిగింది. ఈ గోవు సొమ్ము కాదు అని అర్థమైంది. తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నాయుడికి తిండి సరిగా దిగడం లేదు. కాళిందిని మనసు నిండా నింపుకొని దొరకని దాన్ని కోరుకోవడం పాపం అని మనస్సుకు చెప్పుకున్నా రాత్రి నిద్ర పట్టడం లేదు. క్రమంగా నాయుడికి జబ్బు పట్టింది. నాయుడు మంచం పట్టాడు. నాయుడు కొడుకు సూర్యప్రకాశం తండ్రిని చూసి కలవరపడ్డాడు. నాన్నగారు ఎందుకు ఇలా అయ్యారు అని వైద్యుణ్ణి అడిగాడు. వైద్యుడు మెల్లగా చెప్పాడు, అయ్యా, శరీర జబ్బు కాదిది. మనస్సు నిండా ఒక బెంగ నడుస్తుంది. ఆ బెంగ తీరితేనే ఆయన కోలుకుంటారు. సూర్యప్రకాశం అర్థం చేసుకున్నాడు. సూర్యప్రకాశం తన నమ్మకమైన సేవకుడు లక్ష్మయ్యను పిలిచాడు. లక్ష్మయ్య చాలా తెలివైనవాడు, అనుభవంలో పండినవాడు. లక్ష్మయ్య, రామభద్రయ్య ఎవరు ఏమడిగినా లేదు అనడని ప్రపంచమంతా తెలుసు. మనం స్వయంగా వెళ్ళి ధనం గురించి కాకుండా నాన్నగారి ఆరోగ్యం గురించి చెప్పి అడిగితే ఆయన మనస్సు కరుగుతుందేమో. మీరేమంటారు అని అడిగాడు. లక్ష్మయ్య మెల్లగా, అయ్యా, రామభద్రయ్య అంటే మాటలు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా మాట్లాడండి. ఆయన దగ్గర ఆతిథ్యం పొందిన తరువాత మనస్సు విప్పి చెప్పండి. ఆయన ఎంత ఉదారుడైనా ఈ విషయంలో మాత్రం ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ వెళ్లకుండా ఉండడం కుదరదు అని చెప్పాడు.
సూర్యప్రకాశం బయలుదేరాడు. వేణుపురానికి చేరే వరకు ఒక గొర్రెల కాపరి దారిలో కనపడ్డాడు. వాడిని రామభద్రయ్య గురించి అడుగగా, అయ్యా, రామభద్రయ్య గారు ఇప్పుడు ఇంటలేరు, ఊరి చివర నదీ తీరాన ఉన్న పొలం చేలో ఉన్నారు అని చెప్పాడు. సూర్యప్రకాశం అక్కడికి వెళ్ళాడు. రామభద్రయ్య చేలో కూర్చొని పచ్చిగడ్డి మేస్తున్న కాళిందిని చూస్తూ పెద్ద తాళపత్రం ఏదో చదువుతున్నాడు. సూర్యప్రకాశం రావడం చూసి లేచి నిలబడ్డాడు. రండయ్యా, ఇంత దూరం ఎందుకు శ్రమపడ్డారు అని ఆప్యాయంగా పలకరించాడు. రామభద్రయ్య వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. అరిటాకు వేసి పంచభక్ష పరమాన్నాలతో విందు ఏర్పాటు చేసి ఎంతో ప్రేమగా వడ్డించాడో. సూర్యప్రకాశం జన్మలో ఇలాంటి తిండి తిన్నాడో లేదో అనిపించింది. తరువాత నులక మంచంపై పక్కపరిచి, కొంచెం కాళ్ళు చాపుకోండయ్యా అన్నాడు. కాసేపు విశ్రాంతి తరువాత రామభద్రయ్య వచ్చి మెల్లగా కూర్చున్నాడు. అయ్యా, ఇంత దూరం వచ్చారు, ఏదైనా పని ఉంటే నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు. సూర్యప్రకాశం గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. రామభద్రయ్య గారు, మీ దగ్గరికి ధనం తీసుకుని వచ్చే ధైర్యం నాకు లేదు. నిజాయితీగా ఒక మాట చెప్తాను. మా నాన్నగారు కాళిందిని చూసి మనసు పారేసుకున్నారు. అది సాధ్యం కాదని తెలిసినా ఆ బెంగ వదలడం లేదు. ఆయన మంచం పట్టారు. మనసు బెంగ తీరితేనే కోలుకుంటారు అని వైద్యుడు చెప్పాడు. మీ అనుగ్రహం ఉంటే కేవలం 1 సంవత్సరం పాటు కాళిందిని మా దివాణంలో ఉంచుకునే అవకాశం ఇవ్వగలరా అని అడిగాడు. రామభద్రయ్య ఒక్క క్షణం మాట్లాడలేదు. అతని కళ్ళు తడయ్యాయి. తల వంచుకొని కొంచెం ఆలోచించాడు. అయ్యా, మీరు నా ప్రాణానికి ప్రాణమైన కాళిందిని అడిగారు. దానిని వదిలి నేను ఎన్నడూ ఉండలేదు. కానీ మీ నాన్నగారి గురించి చెప్పిన తరువాత ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే అయ్యా, తీసుకెళ్ళండి. కానీ దానికి ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రామభద్రయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా చెప్పాడు. రామభద్రయ్య గారు, మీ దాతృత్వం, మీ త్యాగం, దీన్ని మాటల్లో చెప్పలేను. మీరు నా కోసం చేసిన ఈ త్యాగానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని సూర్యప్రకాశం కాళిందిని తీసుకుని బయలుదేరాడు. నాయుడికి దాన్ని చూడగానే ఎంతో ఆనందం కలిగింది. కాళిందిని నేను కోరాను, రామభద్రయ్య అందుకు ప్రాణం ఇచ్చాడు. ఆ రోజు నుంచి నాయుడికి తిండి తినాలని అనిపించింది. కాళిందిని చూసిన తర్వాత బెంగ పెట్టుకొని మంచంలో పడుకోవడం దేనికి అని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లకు నాయుడు కోలుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ కాళింది మాత్రం రామభద్రయ్య మీద బెంగ పెట్టుకొని రోజురోజుకి ఆరోగ్యం క్షీణించింది. అక్కడ రామభద్రయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది గమనించిన నాయుడు, నా స్వార్థం కోసం ఈ ఇద్దరిని విడదీశాను. రామభద్రయ్య తన త్యాగంతో కాళిందిని ఇక్కడికి పంపించాడు. కానీ దాని మనస్సంతా ఇప్పటికీ అతని దగ్గరే ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కాళిందిని తీసుకొని వేణుపురానికి బయలుదేరాడు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాళిందిపై బెంగతో రామభద్రయ్య మరణించాడు. అది చూసిన కాళింది కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది చూసిన నాయుడు దీనంతటికీ కారణం నేనే అని అనుకున్నాడు. రామభద్రయ్య ఔదార్యానికి సాటి ఈ లోకంలో ఏదైనా ఉందా అనిపిస్తోంది. నాయుడు ఆజ్ఞతో వేణుపురం మధ్యలో కాళింది రామభద్రయ్య శిల్పాలను చెక్కించాడు. రామభద్రయ్య దానాలు చేయడంలోనే కాదు, అవసరమైతే ఒకరి ప్రాణానికి తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతానని నిరూపించుకున్నాడు. అతని మంచితనాన్ని ఆ ఊరు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ ఊరి పేరు రామభద్రాపురం అని మార్చారు.